వెల్కమ్ టు ఓహో టాకీస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చల్లో ఉన్న అంశాలు హైదరాబాదులో హైడ్రా ఆపరేషన్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో నాలాలు వాటిపైన అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి అంశం ప్రధానంగా చర్చల్లో ఉంది. అన్ని సోషల్ మీడియాల్లో, వార్తాపత్రికల్లో, ఛానల్లో ఈ అంశాలపైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఈ అంశం చర్చల్లో ఉండగా మళ్ళీ కొత్తగా ఒక అంశం చర్చల్లోకి రావడం జరిగింది. అదే తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా సినీ వర్గంలోనూ అటు రాజకీయ వర్గంలోనూ తీవ్ర దుమారాన్ని అయితే రేపడం జరిగింది. అయితే ఈ అంశం పైన నాగార్జున కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మంత్రి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేయడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. అయితే అందరూ ఊహించిన విధంగా అయితే ఇక్కడ పరిణామాలు జరగలేదు, పూర్తిగా మారిపోయాయి. కొండా సురేఖను పార్టీ మందలిస్తుందని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ తరపున వకాలత్ తీసుకొని క్షమాపణ చెప్తాడని అందరూ ఊహించారు. కానీ ఇక్కడ కొండా సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఎవరు క్షమాపణలు చెప్పినట్టు దాఖలాలు అయితే లేవు. పైగా ఈ యొక్క అంశాన్ని ఈ వివాదాన్ని ముగించాలని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు కోరడం జరిగింది. మంత్రి కొండా సురేఖ ఈ అంశంపైన క్షమాపణ చెప్పడం జరిగింది. దీన్ని ఇంకా వివాదం చేయదని కూడా కోరడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశాడు. కానీ అక్కినేని నాగార్జున ఈ అంశం పట్ల వెనక్కు తగ్గినట్లయితే కనిపించలేదు. అయితే కోర్టులో ఈ అంశం ప్రస్తుతం ప్రధానంగా చర్చకు రానుంది. ఈరోజు అక్కినేని నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు. అయితే కోర్టు కూడా నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఏం తెలిపిందంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అక్కినేని నాగార్జున నేరుగా వచ్చి తన యొక్క స్టేట్మెంట్ను ఇవ్వాలని దాన్ని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం తరపున కాంగ్రెస్ లీగల్ సెల్ ఏదైతే ఉందో అయితే నాగార్జునకు అగెయినెస్ట్గా వాళ్ళు కూడా ఈ యొక్క కేసును ఛాలెంజ్గా తీసుకొని నాగార్జునకు వ్యతిరేకంగా వాదించే అవకాశం ఉంది. ఒక బీసీ మహిళ అయిన కొండా సురేఖ పైన విమర్శలు చేస్తూ ఈ విధంగా కోర్టులో పిటిషన్లు వేయడం సమంజసం కాదని వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు. మా నాగార్జున కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. అయితే ఈ అంశము ఇప్పటితో ముగిసేలా అయితే కనిపించడం లేదు. ఇక్కడ మెజిస్ట్రేట్ కూడా మరి సమంత నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అనే అంశం ప్రధానంగా చర్చకైతే రానుంది. మరి ఎందుకు విడాకులు తీసుకున్నారనే అంశం కూడా ఈరోజు ఏమైనా మన నాగార్జున స్టేట్మెంట్లో ఇవ్వడం జరుగుతుందా, మరి కోర్టులో వాదనలు ఏ విధంగా మరి జరుగుతాయి అనేది అయితే మనకు నాగార్జున కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ రికార్డు ఒకవేళ చేస్తే రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంత్రి స్థాయిలో ఉన్న కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా తప్పిదం. దాన్ని మరి వాళ్ళు అంటే పార్టీకి సంబంధించిన ప్రధాన నేతలు కావచ్చు, లేదంటే మా కొండా సురేఖ కావచ్చు, పార్టీ దీని బాధ్యతగా తీసుకొని వాళ్ళు సద్దు మనిగే విధంగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా వీళ్ళు మళ్ళీ నాగార్జున పైన కేసులు వేయడం అయితే వింతగా ఉంది. సమంత విడాకులు జరిగిపోయాయి. ఆ తర్వాత కాలంలో సమంత మయోసైటిస్ అనే జబ్బు బారిన పడింది. మరి ఒక మహిళను చూడకుండా మరి కొండా సురేఖ ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే సమంజసం కాదు. మరి దీన్ని యావత్తు మరి చూస్తున్న ప్రజలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అనలిస్టులు కావచ్చు, చాలామంది తెలంగాణలో ఉన్న మేధావులు కావచ్చు, మరి కొండా సురేఖదే తప్పు అని వాదించడం అయితే జరుగుతూ ఉంది. మరి దీన్ని మరి ఏ కోణంలో మరి పార్టీ చూస్తుంది? నాగార్జున ఫ్యామిలీని, నాగార్జునని ఏమైనా వీళ్ళు కార్నర్ చేశారా? మరి ఒకవేళ మాదే తప్పు అని వారు భావిస్తే ఇరకాటంలో పడే అవకాశం ఏమైనా ఉందని మరి భావిస్తున్నారో తెలియదు. కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే పూర్తిగా తప్పిదము. ఈ విధంగా మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాగార్జున పైన కేసు వేయడం కూడా ఇది చాలా తప్పు అని చెప్పి అయితే అందరూ భావిస్తూ ఉన్నారు. మరి
ఈ వాదనల తర్వాత మరి మెజిస్ట్రేట్లో ఏం జరుగుతుందనేది వివరాలు అయితే మనకు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.